హాయ్ అండి. ఈరోజు మీకు దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వేరుశనగ పప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సన్నని మంట మీద చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా మిరపకాయలు వేరిన తర్వాత కొంచెం జీలకర్ర, తెల్లగడ్డలు, చింతపండు, ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు కూడా ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దోసకాయని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ వేయించుకున్న వాటన్నిటిని. తర్వాత రెండింటిని కలుపుకోవాలండి. దీనికోసం తిరగమాత వేసుకోవాలి. తిరగమాత కోసం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమంలో కలిపేసుకొని సరిపడా ఉప్పు కలుపుకుంటే దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇందులో మనం వేరుశనగపప్పు లేకుండా కూడా చేసుకోవచ్చు.